వెల్కమ్ టు కిచెన్ పనులండి. మజ్జిగ సారు తయారు చేసుకునే విధానం అండి. ఇదిగో మజ్జిగ సారు తయారు చేసుకోవడానికి ఇదిగో మజ్జిగని మనం ఇలా కలుపుకొని ఇందులో కొంచెం పసుపు ఉప్పు ఇలాగ కలుపుకొని పెట్టుకున్నామండి. చక్కగాను ఇదిగో దానికి కావాల్సినటువంటి ఉల్లిపాయలు పొడుగ్గా కోసుకుని, టమాటా ముక్కలు చిన్నగా తరుక్కుని, పచ్చిమిరకాయ ముక్కలు చిన్నగా తరుక్కోవాలండి. దానికి కావాల్సినటువంటి తాలింపు సరుకులు అన్నమాట. సింపుల్గా అండి. వేసవికాలంలో చక్కగా ఇప్పుడు మనం మసాలా వంటలు అవి తింటాం కదండి. ఆ వంటలకి విరుద్ధంగా అంటే చల్లబడడానికి, కడుపు చల్లబడడానికి చక్కగా ఈ మజ్జిగ సారు అనేది చేసుకుని చక్కగా కనుక మనం భోజనంలో ఆరగితే ఎంత అన్నమైనా తినేయచ్చండి. ఎండాకాలం ఏంటంటే మనం నీళ్ళు ఎక్కువ తాగేయడం వల్ల అన్నం తక్కువ తింటాం కదా. ఇలా మజ్జిగ సారులో అన్నం తినడం వల్ల చాలా బాగుంటుందండి. ఇదిగో మనం కలిపి పెట్టేసుకున్నాం ముందుగానే. కొంచెం వాటర్ కలుపుకొని పెరుగులోను పసుపు, లైట్గా కారం, కొంచెం ఉప్పు కలుపుకొని అలా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇదిగో సరుకులు కూడా ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నాం. పొయ్యి మీద మనం ఇది పెట్టుకుని గిన్నె నూనె వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా మనం ఈ రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు నూనెలో వేసేసుకుని దీన్ని సింపుల్ అండి. చాలా సింపుల్ రెసిపీ అండి. ఇది చక్కగా ఉంటుంది కూడా, చాలా బాగుంటుంది చేసుకోవడానికి. చక్కగా ఇవి కూడా మళ్ళీ డీప్గా ఫ్రై అయ్యేదాకా కూడా మనము దీనికోసం చూడక్కర్లేదు. లైట్గా కొంచెం మగ్గితే మనం ఆ తాలింపు సరుకులు ఉన్నాయి కదండి, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు ఇవి వేసేసుకుని చక్కగా వెంటనే మనం కలిపి పెట్టుకున్నటువంటి మజ్జిగలు కూడా మనం వేసేసుకోవచ్చు. కొంచెం వేగుతూ ఉన్నది చూడండి. చక్కగా చూడండి, సింపుల్గా అండి. ఒక 5 మినిట్స్ రెసిపీ అండి ఇది. చక్కగా చూడండి. మనం ఇందులో ఏం వేసుకోవాల్సి వద్దు అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ మజ్జిగని కలిపి పెట్టుకున్నాం కదా. అందులో ఉప్పు, లైట్గా కారము, లైట్గా పసుపు కూడా వేసి పెట్టుకున్నాం కదా. ఇవి చూడండి. నార్మల్గా మీడియంగా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు సరుకులు ఉన్నాయి కదండి. ఈ తాలింపు సరుకులు కూడా మనం ఇందులో వేసేసుకుని చక్కగాను ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేదాకా అలా వేపుకోవాలండి. చక్కగాను లైట్గా ఫ్రై అయ్యేదాకా వేపుకుంటూ చూడండి. తాలింపు సరుకులు శనగపప్పు కానీ ఆవాలు కానీ జల్దీ త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. మీడియంగా అలా ఫ్రై అయ్యి చక్కగా మీడియంగా చూడండి. మీడియంగా ఫ్రై అయ్యి చక్కగాను ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి ఇదిగోండి మజ్జిగ కొంచెం నేను చిక్కగా కలిపాను. చాలామంది బాగా పలసగా కలుపుకుంటారు. మనకి చిక్కగా అంటే బాగా రుచిగా ఉంటుందని, వేసుకుంటూ తినడానికి కూడా బాగుంటుందని చిక్కగా ఇది నీళ్ళు వేసి చక్కగా కలిపాను. ఇప్పుడు తాలింపు వేసిన కానీ ఇందులో మనం సింపుల్గా తాలింపు వేసేసుకోవాలి. రెడీ అయిపోయిందండి చక్కగా మజ్జిగ సారు. ఇది వేసుకు తింటే చాలా కమ్మగాను చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రెడీ అయిపోయింది మజ్జిగ సారు. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి. దీనికోసం మా ఛానల్ని కిచెన్ పండ్లు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.